గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర హాస్పిటల్స్, షాపూర్ గండిమైసంలో చేస్తున్నా అండి. ఈరోజు మనం బీపీ అసలు ఎందుకు వస్తుంది, దానికి అసలు ఏ ఏ లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాం అండి కొంచెం బ్రీఫ్గా. సో బీపీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే, మెయిన్గా బీపీ రావడానికి కారణం ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవ్వడం వల్ల, అంటే బాడీలో నీరు శాతం పెరగడం వల్ల, లేదా వాసో కన్స్ట్రిక్షన్ వల్ల, అంటే మన నరాలు అన్నవి సన్నగా అంటే కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల. మీకు ఎగ్జాంపుల్ చెప్పి అసలు మీకు అసలు ఎందువల్ల వస్తుంది అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బీపీ రావడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైపు పట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఇలా నొక్కితే ఏమవుతుంది, స్పీడ్గా వాటర్ అనేది స్పీడ్గా పోవడం అనేది జరుగుతుంది. దాన్నే వాసో కన్స్ట్రిక్షన్ అంట. అంటే మన నరాలు చిన్నగా అయినప్పుడు మనకి ప్రెషర్ అనేది పెరిగి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, అదొక కారణం. రెండోది ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే మన బాడీలో నీరు శాతం అనేది పెరిగి, అంటే రక్తం ఇవన్నీ తగ్గి నీరు శాతం పెరగడం వల్ల కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్లో మీకు వాటర్ అనేది ఫుల్గా నింపామనుకోండి, ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. వాటర్ తక్కువ ఉందనుకోండి, తక్కువ ప్రెషర్ వెళ్తుంది అనమాట. సో ఈ రెండు కారణాల వల్ల మనకు బీపీ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందువల్ల అవుతుంది, ఈ వాసో కన్స్ట్రక్షన్ కానీ ఈ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అనేది ఎందువల్ల అవుతుంది అంటే, మెయిన్గా ఏంటంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, కార్టిజోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. ఆ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే వాసో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే మన నరాలు అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే చిన్నగా అయిపోతాయి. దానివల్ల చిన్నగా అయితే ప్రెషర్ అనేది పెరుగుతుంది, అదొక కారణం. రెండో కారణం ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సాల్ట్ తీసుకోవడం వల్ల, లేదా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తీసుకునే వల్ల ఏంటంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే బాడీలో వాటర్ శాతం పెరిగి మనకి హార్ట్ మీద ప్రెషర్ పడి మనకి బీపీ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇవే కారణాలు కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయండి బీపీకి. లైక్ ఒబిసిటీ, స్థూలకాయం వల్ల మోస్ట్ కామన్ కాజ్ ఇండియాలో అయితే బీపీ. ఈ బీపీ అనేది మగవాళ్ళలో ప్రతి 5గురిలో ఒకరికి ఉంది, ఆడవాళ్ళలో ప్రతి 4గురిలో ఒకరికి ఉంది. సో రెండో మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే, మీకు చెప్పా కదండి, ఈ స్మోకింగ్, స్ట్రెస్. బాగా ఈ మధ్య ఈ బీపీ అనేది పల్లెటూరులో పోల్చుకుంటే, అంటే పల్లెటూరులో ప్రతి 5గురిలో 2కి బీపీ ఉంటే, మన టౌన్స్లో ప్రతి 5గురిలో 3-4కి బీపీ అనేది రావడం జరుగుతుంది 40 ఇయర్స్ దాటాక. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకు మన టౌన్స్లో ఉంటుంది, పల్లెటూరులో ఎందుకు ఉండట్లేదు అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనమాట. అక్కడ డబ్బులు ఉండకపోవచ్చు వాళ్ళకి, కాకపోతే స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు. ఇంకోటి బాగా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు ఏం పెద్ద తిండి డైట్ ఏమి ఉండదు. సో ఇక్కడ ఎందువల్ల, స్ట్రెస్ వల్ల ఎక్కువ అవుతుంది. ఇంకోటి షుగర్ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీస్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల, లేదా హార్ట్ ప్రాబ్లం వల్ల కూడా మీకు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కిడ్నీ ప్రాబ్లం వల్ల ఎందుకు బీపీ వస్తుందంటే, కిడ్నీలో బీపీని కంట్రోల్ చేసే ఎఫినెఫ్రిన్, అంటే కిడ్నీ మీద ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏమవుతుందంటే మనకి బీపీ కంట్రోల్ చేసే హార్మోన్ అనేది అది రిలీజ్ చేస్తుంది. అంటే వాసో డైలేటర్, అంటే మన రక్తనాళాలు చిన్నగా అవ్వకుండా డైలేట్ అయ్యేటట్టు. ఇంకోటి పొటాషియం తక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అరటి పళ్ళు అనేవి బాగా తీసుకోవాలి, వాటర్ అనేది బాగా తాగాలి. ఇవన్నీ తాగడం వల్ల పొటాషియం లెవెల్స్ అనేది మనకి నార్మల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవే కాకుండా మనకి ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం వల్ల లేదా కొంతమంది సడన్గా ఏమంటారు, బాగా డైట్ చేసి సడన్గా వెయిట్ లాస్ అయ్యి కిడ్నీల మీద ప్రాబ్లం పడుతుంది. దానివల్ల కూడా మనకి బీపీ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మీకు ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, బీపీకి ఇంకొక పేరు, అంటే మనకి హైపర్ టెన్షన్కి కానీ బీపీకి కానీ ఒక పేరు ఉంది, వేరే పేరు. అదేంటంటే దీన్ని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే దీనిలో ఎటువంటి లక్షణాలు చాలా మట్టుకు తెలియవు. అంటే 180-190, అంటే నార్మల్ బీపీ 120/180 ఉండాలి. అంటే మన హార్ట్ పంప్ చేసే ప్రెజర్ 120 ఉండాలి, రిలీజ్ చేసే ప్రెజర్ 80 ఉండాలి. దీనికంటే ఎక్కువ అవ్వద్దు. అంటే లైక్ 160-170 అలా ఉందనుకోండి, అది బీపీ వచ్చినట్టే అర్థం. ఒక 140 వరకు 150 వరకు మనం డైట్తో మనం మెయింటైన్ చేయొచ్చు, అంటే సిస్టోలిక్ ప్రెషర్, అంటే ప్రెస్ చేసే ప్రెషర్. కానీ 160 దాటే ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది. సో ఈ ప్రెషర్ అనేది మనకి 190-200 పైన ఉంటేనే మనకి కొన్ని లక్షణాలు కనబడుతున్నాయి. చాలా మట్టుకు ఇది సైలెంట్ కిల్లర్. అంటే
డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ రావడం, లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, లేదా కిడ్నీలు పాడవడం ఇలా జరుగుతుంది. ఎందుకంటే లక్షణాలు లేక లాస్ట్ స్టేజ్లో ఈ బీపీ అన్నది ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ బీపీకి లక్షణాలు తెలుసుకుందాం. మెయిన్గా కనబడే లక్షణాలు ఏంటంటే చాలా రేర్గా కనబడతాయి, బట్ కనబడే లక్షణాలు ఏంటి అంటే ఒక 180, 190 దాటాక అప్పుడప్పుడు తల తిరగడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, లేదా బ్లర్రింగ్, కంటి చూపు అనేది బ్లర్ అవుతున్నట్టు కానీ అంటే మసకబారడం అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో మెడలు లాగడం, బాడీ అంతా ఇరిటేటెడ్గా ఉండడం, కొన్ని సందర్భాల్లో ఏంటంటే బీపీ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు పీడల్ ఎడిమా అంటాం. అంటే ఏంటంటే మన కాళ్ళ వాపులు, లేదా చేతుల వాపులు, లేదా ముఖం ఉబ్బడం, కొన్ని సందర్భాలు నరాలు చిట్లి ముక్కు నుంచి బ్లీడింగ్ కూడా అంటే రక్తస్రావం అనేది ఆగకుండా జరగడం అనేది జరుగుతుంది. చెస్ట్ పెయిన్ కానీ, ఛాతీలో నొప్పి కానీ, లేదా ఆయాసంలా రావడం, లేదా కొన్ని సందర్భాల్లో మూత్రం వెళ్తున్నప్పుడు మూత్రంలో బ్లడ్ రావడం అనేది కూడా వెరీ కామన్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఇవే కాకుండా బీపీ లాంగ్ టర్మ్లో అంటే సడన్గా రైజ్ అయ్యి డౌన్ అయ్యే వాళ్ళలో హెడ్ఏక్ కూడా ఉంటుంది. హెడ్ఏక్తో పాటు సడన్గా వామిటింగ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఈ బీపీని ఎప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఖచ్చితంగా 5గురిలో 3కి మన ఈ హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళలో టౌన్స్లో అయితే ఉంటుంది. సో మీరు స్ట్రెస్ తక్కువ ఉండే లైఫ్ని లీడ్ చేయాలి. ఈ ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, హార్ట్కి ఇబ్బంది పడేవి ఏమీ చేయొద్దు. ఎక్సర్సైజ్ అనేది కూడా మనకి చాలా మట్టుకు ఉపయోగపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గుండె అనేది ఫాస్ట్గా పనిచేసి మన బ్లడ్ వెజల్స్ కానీ అన్నీ డైలేట్ అవ్వడం, రక్త సరఫరా అనేది మన బాడీ అంతటికి బాగా జరిగి మనకి బీపీ అనేది కంట్రోల్లో ఉంచుతుందండి. థ్యాంక్ యూ.